ఈరోజు మరి ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మరి మార్కాపురం జిల్లా ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ. మరి మార్కాపురం జిల్లా ఏర్పడితే మరి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మరి అలాంటి మరి ఎన్నో ఆశలతో ఉన్నటువంటి ఈ ప్రజలకు మరి ఖబర్ ఏంటంటే మరి మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడము నిజంగా ఇది మేము హర్షించదగ్గ విషయము. మరి ప్రభుత్వానికి నిజంగా మరి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి అఖిలపక్ష పార్టీ నాయకులకు, ప్రజా సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ, అలాగే మరి పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, మరి మార్కాపురం జిల్లా కావాలని మరి 2011లో మరి ఆనాడు నేను మరి నిరాదీక్షలు ప్రారంభించాను. మరి సుమారు దరిదాపు మరి 25 రోజులు మరి నిరాదీక్ష చేశాను. మరి తర్వాత మళ్ళా 2022లో మళ్ళా మరి వైసీపీ ప్రభుత్వం ఉండగా మరి ఇక్కడ జిల్లాను నిర్లక్ష్యం చేస్తే మరి దీనికోసం కూడా మేము నిర్లక్ష్యం చేశాము. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. మరి దీనికి మరి ప్రజా సంఘాలు అయితేనేమి మరి అన్ని పార్టీలు కూడా సమిష్టిగా మాకు మరి కృషి అందించి మరి పోరాడారు. మరి ఆ పోరాట ఫలితమే ఈరోజు మరి జిల్లా ఏర్పడటానికి నిజంగా ఇది ఒక శుభసూచకం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాము. కాబట్టి సోదరులారా, మరి జిల్లా ఏర్పడటం వల్ల ఇక్కడ ప్రాంత వాసులందరికీ మరి రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఎనుగొండ ప్రాజెక్టు పూర్తయితే మరి ఇక్కడ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు మరి పండి మరి రైతే రాజుగా నిలబడే రోజులు మరి దగ్గరలోనే ఉన్నాయి. మరి అదేవిధంగా మరి జిల్లా మరి కేంద్రంగా మనకు ఏర్పడితే మరి మార్కాపురంలోనే జిల్లా ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి కూడా మనము ఉదయం వెళ్ళి సాయంకాలానికి రావచ్చు. అదే ఒంగోలు అయితే మరి దరిదాపు 130-150 కిలోమీటర్లు వెళ్ళి మరి అక్కడ పని కాకపోతే మళ్ళీ అక్కడ స్టే చేయాల్సిన అవసరం ఉండేది. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి మార్కాపురం జిల్లా చేయటం వల్ల ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇక్కడ గిరిజనులకైతేనేమి, మరి దళితులకైతేనేమి, బీసీలకైతేనేమి మరి అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా మరి ఇక్కడ ఎంతో మరి మేలుకరంగా జరుగుతూ ఉంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా అందుతాయి. మరి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మరి అలాంటి జిల్లాను మరి ప్రకటించినందుకు నిజంగా కూటమి ప్రభుత్వానికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసినటువంటి ఈ కృషి నా ఒక్కరిదే కాదు, సమిష్టిగా అందరి కృషి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై మార్కాపురం.